హాయ్ గైస్, ఈరోజు సండే కదా, అందుకని చెప్పి మేము వెజిటేబుల్ ఫాలో చేసుకున్నాం. అలా చేసి చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కావాల్సినంత నూనె వేసుకొని ఈ 2 నెయ్యి ప్యాకెట్లు కట్ చేసుకొని కడాయి వేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన ఉంచుకోవాలి. ముందు బిర్యానీ మసాలాలు అవన్నీ వేసుకోవాలి. అవి కొంచెంసేపు ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు కలపాలి. కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. కలిపాక మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇంకొన్ని ఉంటాయి కదా, అట్లనే వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ కలపాలి. కలిపాక కొంచెంసేపు మళ్ళీ కలపాలి. కలిపాక పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ కలపాలి. కొంచెంసేపు కలిపాక ఇప్పుడు కొంచెం బఠానీ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మీలో ఎంతమంది తిన్నారు గైస్ ఈ వెజిటేబుల్ ఫలో? మేమైతే చాలాసార్లు తిన్నాం. మేము చేసుకున్నది మీతో కూడా వీడియోని షేర్ చేసుకుందామని చెప్పి ఇలా వీడియోని పోస్ట్ చేసాం. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి. కలిపాక మొత్తం కలిపేసాకోసారి కొంచెం నూనె వేసుకోవాలి. ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వడానికి వెజిటేబుల్స్ నూనె వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ కలపాలి. కలిపాక మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ముళ్ళుగా మరిగించుకుంటూ బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకున్నాక బాగా ఒకసారి కలపండి. కలిపాక దాని మీద మూతట్టు ఉంచండి. కొంచెంసేపు ఆగాక ఓపెన్ చేసి మళ్ళీ ఇంకోసారి కలపాలి. కలిపాక చికెన్ కర్రీ కూడా పక్కన కలుపుకోండి. ఇంకా లాస్ట్ వెజిటేబుల్ ఫలావ్ మీద కొత్తిమీర వేసుకొని జల్లించుకోండి. ఇంకా రెడీ అయిపోయింది వెజిటేబుల్ ఫలావ్ ఇంకా చికెన్ కర్రీ. అన్నీ అయితే బాగా వచ్చాయి గైస్. ఇంకా పెరుగు చట్నీ, ఇంకా కీరా, ఆనియన్, లెమన్, ఇంకా దబ్సప్పు. గైస్ మీరు ట్రై చేయండి, నాకు నచ్చింది. బాయ్ గైస్.